సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయలేదని మంత్రి స్వామి అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చెందే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. సచివాలయ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ ప్రమోషన్ ఛాన్స్ను కోరుకుంటున్న విధంగా ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ట్రైబల్ ఏరియాలో 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే విధంగా చూస్తామని అన్నారు. అలాగే సచివాలయ కార్యాలయం సర్టిఫికెట్లపై బొమ్మలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయం సర్టిఫికెట్లపై రాజముద్ర ఉండాలని చంద్రబాబు చెప్పారన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులకు పింఛన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యోగాల్లో లేకుండా రెన్యువల్ చేయకుండా జీతాలు ఇచ్చి వాళ్ళ ఎందుకు చేయలేదు మీరు మాట్లాడేటువంటి ఇది చాలా కుసంస్కారాన్ని దిగజారి మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు ఆందోళన కలిగిస్తున్నారు. నేను ఆందోళన ఒకటే చెప్తున్నాను, మీ యొక్క పనిని రెగ్యులరైజేషన్ మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్ ఛానల్స్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. 2500 జనాభాకి సచివాలయం 5 కిలోమీటర్ల రేడియస్లో వాళ్ళు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ట్రైబల్ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పైన కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళకు కూడా 5 కిలోమీటర్ల పరిధిలో జనాభా సంఖ్య తక్కువైనా సరే ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో పని ఒక రకమైన పని చేయగలందరినీ కూడా మల్టీపర్పస్ వర్కర్స్ గాను, సాంకేతికత ఉన్న వాళ్ళని టెక్నికల్ సెక్రటరీస్ గాను తీసుకుంటున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదు. రేషనలైజ్ చేస్తున్నాం, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం, జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. సచివాలయాల మీద బొమ్మలు వేసుకోవటం, సర్టిఫికేట్ మీద బొమ్మలు వేసుకోవటం కొంతమంది చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాల మీద రాజముద్రలు ఉండాలి. ఆ సర్టిఫికేట్ల మీద అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చేదని మా ప్రభుత్వం సిద్ధం ఉంది. కులం, మతం, పార్టీ అనేది చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇస్తాం. అనర్హులు ఎవరైనా ఉంటే, నిన్ననే ఈరోజు మా కొండేపులో చూసే సోషల్ మీడియా పేపర్ వచ్చింది, మంచంలో పడుకున్నకి గత ప్రభుత్వంలో వాళ్ళు ఉపాధి హామీ కూలీకి డబ్బులు ఇచ్చారంట. అలాంటి తప్పుడు పనులు చేయొద్దనే ఉద్దేశం. నిజంగా ఎవరికైనా వైకల్యం ఉండి ఎవరైనా తొలగించినట్టయితే తొలగించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ పెన్షన్లు ఇస్తాం. అధికారులు మేము అనర్హులు ఉంటే స్వచ్ఛందంగా మీరు వెరిఫై చేయమని చెప్తున్నాం తప్పితే వాళ్ళ ముఖాలు చూసాం మేము 6 నెలలు వచ్చింది ఎవరి ముఖం పెన్షన్ తీలా. కానీ ప్రజల నుంచి విన్నపతలు వస్తున్నాయి. అర్హత లేని వాళ్ళు 15,000 పెన్షన్ తీసుకున్న, అర్హత లేని వాళ్ళు 10,000 తీసుకుంటారని వస్తున్నాయి. వాటన్నింటినీ వెరిఫై చేయమంటున్నాం. మేము వైద్యాధికార సమక్షం వెరిఫై చేయమన్నాం. ఆ రిపోర్టు ప్రకారం చేస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ వల్ల మా లక్ష్యం, సంకల్పం. డీవియేట్ కామ్. మీరు ఎవరు ప్రజలు కూడా అర్హత ఉన్న వాళ్ళు ఆందోళన చెందదు. అనర్హులు ఎవరంటే మీరు ఉంటే స్వచ్ఛందంగానే సరెండర్ చేయండి. వెరిఫికేషన్లో పోతే దానికి ఆ వెరిఫికేషన్లో కన్నా నిజంగా అర్హత ఉన్న పోతే అప్పీల్ చేసుకోండి. అంతేగాని మేము ఎవరి పెన్షన్ తీసే ఆలోచన మాకు లేదు.